ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడూను సిగ్గునందడు. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, దేవా, నీ కొరకు ఎందరైతే కనిపెట్టుకొనియుందురో, నిరీక్షణ కలిగియుందురో వారు ఎన్నటికిని సిగ్గునందరు అని. ప్రజలారా, దేవుని కొరకు ఎందరైతే కనిపెట్టుకొందురో వారు ధన్యులు. ఎందరైతే నిరీక్షణ కలిగియుందురో వారు ఎన్నటికిని అవమానమునొందరు. ప్రజలారా, దేవుని కొరకు కనిపెట్టుకొనియుండుడి. ఆలస్యమవుతుందని ఎంచక దేవుడిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొనియుండుడి. ముందున్న జీవితంలో దేవుడు నాకు మేలైన వాటివే జరిగించును అని కనిపెట్టుకొనియుండుడి. ఉన్న స్థాయిలో నేను ఏమీయూ సాధించలేని వానిగా ఉన్నా దేవుడు ఖచ్చితంగా నన్ను అంచెలంచెలుగా హెచ్చించును, స్థిరపరచును అని దేవుని యొక్క ఆశీర్వాదము హెచ్చుదల కొరకు కనిపెట్టుకొనియుండుడి. విశ్వాసము, నిరీక్షణ మీరు కలిగియున్నా ఇతరులు మీ పట్ల జరిగించే నిందలకు, హేళనలకు మీ విశ్వాసం నుండి తొలగిపోకుడి. మీ దేవుడు మీకు ఏమి చేసెను? మీ దేవుడిని నమ్ముకున్న వల్లనే మీరు ఇట్టి దీనస్థితిలో ఉన్నారు. నీవు నీతియు ధర్మము అని మీ దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించుచూ ఉండటం వల్లనే ఈ యుక్తుల కుయుక్తుల లోకంలో మీరు ఎన్నటికిని ఎదుగట్లేదు అని. మనల్ని భయపెట్టే మాటలకు ఎంతమాత్రము భయపడవలసిన పని లేదు, కృంగిపోవలసిన అవసరము లేదు. మనము ఏ స్థితిలో ఉన్నా మన ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఆయనకు మొరపెట్టుకునే హృదయమును మనము కలిగి ఉంటే, ప్రభువును మనసారా స్తుతించే హృదయమును, ప్రవర్తనను మనము కలిగి ఉంటే మనము ఎన్నడూ సిగ్గునొందము. ఎందరైతే మనల్ని అవమానించారో, ఎందరైతే అపహసించారో, ఎందరైతే బాధ పెట్టారో వారందరూ విస్మయమొందులాగున ప్రభువు మనల్ని విడిపించి మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించును. ఆనాడు యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాలలో వేయబడినప్పుడు నన్ను దేవుడు ఇట్టి స్థితికి తెచ్చెను అని దేవుడు నిందించలేదు, తాను కృంగిపోను లేదు. కనిపెట్టెను, దేవుని యొక్క విడుదల కొరకు కనిపెట్టెను. ఆయన తన జీవితంలో జరుగుంచు వాటి కొరకు కనిపెట్టెను. ఆ దేశమునకు ప్రధానమంత్రి ఆయను. అలాగుననే యోబు కూడా నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని గొప్ప విశ్వాసము కలిగి నిరీక్షణతో కనిపెట్టెను. రెండింతల ఆశీర్వాదము పొందెను. కాబట్టి ప్రజలారా, తొందరపడక, జీవితంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకొనక, దేవుడిచ్చే వాటి కొరకు, దేవుడు మన జీవితంలో జరిగించే వాటి కొరకు కనిపెట్టుకొని ఉంటే ఎవరూ ఊహించలేని గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని నిలవబెట్టును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీతిగా యథార్థముగా జీవించిన వారే పరలోకంలోనూ ఈ లోకంలోనూ జయమును పొందుదురు, వర్ధిల్లుదురు. మీరిచ్చిన వాగ్దానములను స్వతంత్రించుకొని అవి ఆలస్యంగా వచ్చినను తప్పక నెరవేరును, తప్పక జరుగును అన్న మీ మాటను ఎప్పటికప్పుడు జ్ఞాపకము తెచ్చుకొని మీరు మా జీవితంలో జరిగించే అద్భుతాల కొరకు, విడుదల కొరకు, స్వస్థతల కొరకు కనిపెట్టుకొని ఉండులాగున మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మీ నామమును మహింపరిచేవారముగా, మీ రాజ్యమును కట్టేవారముగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.